బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాప్లో పడిపోతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి మాట్లాడి అనవసర వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఆయనకు ఇలాంటి సమస్యలు ఎదురుకాలేదు. కానీ ఇప్పుడు మాత్రం తరచూ కాంట్రవర్సీకి లోనై నోరు జారిన కామెంట్స్కు క్షమాపణలు చెబుతున్నారు. ఇది పక్కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైండ్ గేమ్లో భాగంగా ఆడుతున్నది తెలిసినా అనుకోకుండా అకస్మాత్తుగా పదవి జారి ఇబ్బందులో కేటీఆర్ పడుతున్నారు. ఇది బీఆర్ఎస్లోనూ చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సమాధానాలు సరైన రీతిలో చెప్పాలని భావిస్తూ కేటీఆర్ తప్పిదాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయినా ఆయనకు ఎవరిని ఎలా ట్రాప్లోకి లాగాలో తెలియంది కాదు. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కొంత సౌమ్యుడిగా పేరుంది. ఆయనకు నోటి నుంచి అసభ్య పదజాలం రాదు. చాలా ఆచితూచి మాట్లాడతారు అనే పేరుంది. తండ్రి కేసీఆర్ వాగ్దాటిని అందిపుచ్చుకున్న కేటీఆర్ రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అన్న పేరుంది. అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆయన మాట్లాడే శైలి చాలా మందికి నచ్చుతుంది. అందుకే ఆయనకు వ్యక్తిగతంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీఆర్ కుటుంబానికి పదవులు కేటాయించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని ఆయన తెలిపారు. అది ఎప్పటి నుంచో వస్తున్న రాజకీయ విమర్శే. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ కుటుంబానికి పదవులు కూడా ఇచ్చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ని విలీనం చేస్తే కేసీఆర్కు గవర్నర్ పదవి ఇస్తారు అన్న ఒప్పందం కుదిరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందని, ఆమెకు రాజ్యసభ పదవి ఇస్తారు అన్నారు. ఇక కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని కూడా గట్టిగానే రేవంత్ రెడ్డి జోషం చెప్పారు. ఎందుకంటే బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారని, వారందరినీ బేషరతుగా బీఆర్ఎస్లోకి పంపిస్తే పదవులు వస్తాయి అని చెప్పారు. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుకు శాసనసభలో ప్రతిపక్ష నేత బాధ్యతలను అప్పగిస్తారని కూడా పోస్టింగ్ ఇచ్చేశారు. అయితే వీటిని ఖండించాల్సిన కేటీఆర్ మళ్లీ నోరు జారి ఇబ్బందుల్లో పడ్డారు. అలాగే సీతక్క ఉచిత మహిళల ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ తప్పుగా మాట్లాడి తలనొప్పిని తెచ్చుకున్నారు. చివరకు క్షమాపణ చెప్పిన కేటీఆర్కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇలా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన వలలో చిక్కుకుంటున్నారు అన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.